చెప్పమ్మా. అందరికీ నమస్కారము. నా పేరు కృష్ణవేణి, మాడల కాలనీ గ్రామము. నా పరిస్థితి ముందర చాలా కష్టంగా ఉండింది సార్. మాకి సీఎం సార్కి చాలా ధన్యవాదాలు. అదాని ఫౌండేషన్ సార్కి, మేడంకి, సార్ వాళ్ళకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా కష్టంగా రండి, ఇక్కడ రావాలి మీరు, పిలవక్కర్లా మిమ్మల్ని, మీరు రావాలి ఆటోమేటిక్గా. సార్ మేము కూల్ చేస్తూ ఉంటాం సార్. ముందర ఎవరు లేదు సార్, మాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేదు, మాకు పిల్లోళ్ళు లేదు. మేము మా ఇంటి అయినా మేము ఇద్దరే సార్ ఉండేది, మాకు ఎవరు హెల్ప్ చేస్తూ ఉన్నోళ్ళు లేదు. అన్నం తినేదాన్ని కూడా చాలా కష్టం అయిపోయింది సార్. మాకు అన్నం తినేదానికి ఎట్లా మనం ఎట్లా జీవనం ఎట్లా చేసుకునేది ఏమేమి కూల్ చేస్తూ ఉంటుంది సారు. మీద ఇంకా మా ఇంటి అయినా పడిపోయి కాలు ఇరిగిపోయేసి రాడేసిండారు సార్ మా ఇంటి ఆయనకి. నాకు ఐబీపీ ఎక్కువ అయిపోయేసి కోమాకు పోయేసి తిరగడానికి రిటర్న్ అనే ప్రాణం మిగిలించుకొని వచ్చినాను సార్. నేను మా యజమానికి కాలపాయము కూల్ చేసేకి కష్టము, కూల్ చేసేకి అవుతా ఉండలేదు, ఏం చేసేది అనేసి కష్టంగా ఉంటుంది. సంఘం బంగారు మిత్రగా ఉండి ఆయన ఏపీ సార్ వాళ్ళు మేడం వాళ్ళంతా వచ్చి ఒక 10 సార్లు వచ్చి మీ పరిస్థితి ఎట్లుంది, ఏమి మీకు ఇల్లు ఉందా, భూమి ఉందా, మీకు ఎట్లా అనేసి అడిగిరి. మాకు ఇల్లు లేదు, భూమి లేదు, మాకు చిన్నగా కూలి చేసేకి కాకుండా అంగడి పెట్టుకుంటాము. దానికి అంగడికి కూడా మాకు వేసేకి డబ్బులు వేసేదానికి మాకు అవుతా ఉండలేదు, కష్టంగా ఉంది సార్ మాకు అని. దానికి సార్ వాళ్ళు మేము హెల్ప్ చేస్తామా, సీఎం సారు అదాని ఫౌండేషన్ సార్ వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పి. సరే, నాకు సంతోషమై అందరికీ ధన్యవాదాలు. 46,500 రూపాయలు ఇచ్చిన్నారు. ఇప్పుడు అంగడికి చైర్లు, టేబుల్స్, ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్ అంతా తీసుకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అంతా అంగడికి అంతా తీసుకున్నాం సార్. ఇప్పుడు 7,000 8,000 అంత నెలకి ఆదాయం వస్తూ ఉండే. ఇప్పుడు 10,000కు రావాలని కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు ఎప్పటికీ తరతరాలుగా నేను మీ బిడ్డలుగా బంగారు కుటుంబంలో చేరిండేదానికి ఆదాని ఫౌండేషన్ సార్కి, సీఎం సార్కి, బంగారు మిత్ర సార్కి, ఏపీ మాస్టర్ సార్కి, మేడమ్మలకి చాలా బిడ్డలుగా వాళ్ళ బిడ్డలుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను సార్. నేను చాలా సంతోషంగా, నేను ఎప్పటికీ నా ప్రాణం ఉండే వరకు నేను ఇద్దరే ఉండేది, మేము మా ఆయన ఇద్దరే ఉండేది. మాకు పిల్లోళ్ళే 18 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి. ట్రీట్మెంట్ తీసుకునేదానికి హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకునే కూడా మా దగ్గర డబ్బులు లేకుండా, ఎవరు సహాయం లేదు, మాకు హెల్త్ బాగలేకుంటే కూడా ఎవరు చూసేవాళ్ళు లేదు. అంతా దీనిగా మేము ఉండాం సార్. ఇల్లు లేకుండా అంగిళ్ళనే సంసారం అంతా కాపురము, చిన్నగా చీట్లు గుడి చేసుకుంటాము, దాంట్లోనే ఉండాము. ఇప్పుడు బంగారు కుటుంబంలో చేరిన దానికి నాకు చాలా సంతోషము. నాకు వాళ్ళ బిడ్డలుగా ఎప్పటికీ మీ బిడ్డలుగా ఉండాలని చాలా కోరుకుంటా ఉన్నారు సార్. అందరికీ ధన్యవాదాలు సార్. ఇప్పుడు హౌ యు ఆర్ ప్లానింగ్, నువ్వు చెప్పాయా బంగారు మిత్రం సార్? అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నేను దళాకోతపల్లి 2 ఆ పంచాయతీలో బంగారు మిత్రగా పనిచేస్తున్నాను. మొదటగా మేము ఈ P4 ప్రాజెక్ట్ అనేది వచ్చిన తర్వాత వీళ్ళెవరో మాకు తెలియదు సార్. ఫస్ట్ అంటే రాకముందు వీళ్ళెవరో తెలియదు. అంతకంటే మేము మా సార్ వాళ్ళు తీసుకొని మమ్మల్ని గ్యాదర్ చేసి వీళ్ళని మొదటగా గుర్తించమన్న తర్వాత వీళ్ళు ఎలా ఉంది పరిస్థితి ఏమని చూసి మేము మొదటగా వెళ్ళిన తర్వాత వీళ్ళ ఇంటి ఆయనకి కాల్ అనేది ఫ్రాక్చర్ అయ్యి అతనికి ఆపరేషన్ జరిగింది. ఈమెకు వచ్చి అంటే ఒక స్థితిలో ఉన్నప్పుడు ఇంకో స్థితిలో లేదు, ఆ విధంగా ఉండింది ఫస్ట్. మళ్ళీ ఆ తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఈమెను అడిగాం, ఇట్లా మేము బంగారు కుటుంబం అంటే P4 ప్రాజెక్ట్ నుంచి వచ్చాము, మీ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తీసుకున్నారు, మేము వెరిఫికేషన్ చేయడానికి వచ్చాము అట్లని చెప్పాం. సార్ ఏం కావాలి సార్ అట్లనేది, వాళ్ళు ఆధార్ కార్డు అవి ఇవ్వండమ్మా అని చెప్పేసి వాళ్ళ స్థితిగతులన్నీ కనుక్కున్న తర్వాత వీళ్ళు ఒక రేకులింట్లో, అంటే ఇల్లు కూడా లేదు సార్, ఆ రేకులింట్లో జీవనం అనేది కొనసాగిస్తున్నారు. చిన్నగా అంగడి అనేది ఉంది దాంట్లో, అంటే దాంట్లో ఏ సామాన్లు కానీ అంటే అంగడికి సంబంధించిన అవన్నీ ఏది కూడా దాంట్లో లేదు. ఆ విధంగా అంటే ఆ పక్కలో వీళ్ళకి పాలిటెక్నికల్ కాలేజ్ కూడా ఉంది సార్. అక్కడ
అక్కడ పెట్టుకుంటే బాగా కూడా పోతా ఉంది, కానీ దాంట్లో సరుకులు అనేవి ఏమీ లేదు. ఆ తర్వాత గుర్తించి ఒకసారి కాకుండా 2 సార్లు పోయి వీళ్ళ స్థితిగతులు తెలుసుకొని మళ్ళీ ఎఫ్డిపి ప్లాన్ చేసాం సార్. ఎఫ్డిపి ప్లాన్ చేసిన తర్వాత మళ్ళీ అనగా వీళ్ళకి 46,500 రూపాయల సహాయం అనేది చేసి మేమే దగ్గరుండి అన్నీ కొనిచ్చి దానికి నిన్న సార్ వాళ్ళు, మా అదాని ఫౌండేషన్ సార్ వాళ్ళు, ఇక్కడ ఏపీ మా సార్ వాళ్ళంతా వచ్చి దాన్ని బాగా అంటే ప్రారంభం చేశాము. ఇప్పుడు ఇంచుమించుగా అక్కడ అంటే కాలేజీ ఉంది కాబట్టి పుస్తకాలు కొనుక్కోవడం కానీ స్నాక్స్ కొనుక్కోవడం కానీ ఇప్పుడు కొంచెం ఆదాయం అనేది పెరుగుతూ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? Our approach is actually sustainable. So when we met this Krishnavani, what first of all enthusiasm. So that is also very important for us to see how, because she has that entrepreneurial skills, because she was running a very small snacks shop. When we met her, we motivated her to expand her business, and then she added very strategically. She added notebooks. She added a stall because there's a polytechnic school, a college there. So students come, and she has expanded every business, and she is quite motivated to do that. So our approach is also to continuously handhold the family, look at how also they look at the bookkeeping, because they also now need to know that if you are there spending anything, how much they are earning, what is the expenditure, how they can reduce the expenditure. So our approach is a long-term sustainable intervention with them, then, so that they learn those enterprise and actually expand further also. Very nice of you. Congratulations. You understood very well. That is the concept. ఇప్పుడు మీరు చూశారు 3 కుటుంబాలు 3 రకాలు. ఆ 3 కుటుంబాలని 3 కంపెనీలు సిఎస్ఆర్ కింద P4 కింద అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కృష్ణవేణి భార్యాభర్త, భర్తకు కాలు ఇరిగిపోయి రాడేసి సరిగా నడవలేని పరిస్థితి, పిల్లలు కూడా లేరు. అలాంటప్పుడు ఆదాయం లేకపోతే రేపు రాబోయే రోజుల్లో ఆవిడని చూసుకోవాలంటే కూడా ప్రాబ్లం వచ్చే పరిస్థితి. ఆ కుటుంబానికి గవర్నమెంట్ కూడా ఏ కన్సిడరేషన్లో కూడా ఆర్థిక సహాయం ఇవ్వడం లేదు, రేషన్ తప్ప. ఇప్పుడు ఆ సమయంలో అదాని వచ్చి ఇప్పుడు ఒక 46,000 ఇచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచే పరిస్థితి. ఆవిడ చెప్పిన దానిపైన కృష్ణవేణి కూడా ఇంట్రెస్ట్ జనరేట్ చేసుకునింది. ఆవిడికి కూడా ఒక కామన్ సెన్స్ ఉంది. అక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఆ పాలిటెక్నిక్ కావాల్సిన పుస్తకాలు అక్కడ పెడితే సేల్ అవుతాయనే ఉద్దేశంతో ఆ పుస్తకాలు పెట్టించింది. అంటే అది ఆవిడ ఆలోచన విధానం. ఆవిడకు కూడా ఆలోచనలు ఉన్నాయి, కానీ ఆవిడ ఆలోచనల్ని ఆచరణలో పెట్టే సహాయం కావాలి. అది టైమ్లీ సహాయం అదాని గారు చేశారు, వాళ్ళ ఫౌండేషన్ చేసింది. నా ఆవిడకు ఒక నమ్మకం వచ్చింది. ఏంటి నమ్మకం? నాకు ఇంకా బాధ లేదు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు, నేను కష్టపడి ఈ పని చేసుకుంటాను, దీన్ని పెంచుకుంటా ఈ వ్యాపారం, రేపు అక్కడ ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. ఇంక ఇండస్ట్రీస్ వస్తే రోజు రోజుకు పెరుగుతుంది. అదే మరిగా అదాని ఫౌండేషన్ ఏమంటున్నారు, ఆవిడ క్యారియర్ని మేము ఫర్దర్గా ముందుకు తీసుకుపోతాం, ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని. అదే లీడర్షిప్ క్వాలిటీ, మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్. ఆ సహాయమే నేను కోరుకుంటున్నా. ఆ సహాయం చేస్తా పోతే ఆవిడ జీవితం బాగుపడుతుంది, వాళ్ళకి ఇబ్బందులు రావు. అదే మరి అదాని చేసే పనికి కూడా వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది. ఇదే నేను ఆలోచించిన విధానం. వీళ్ళు కాకుండా ఇప్పుడు మీ అనుభవం, యువర్ అదర్ బెనిఫిషరీస్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కుప్పం ప్రాజెక్ట్? నువ్వు కూర్చోమ్మా. So I would like to share one very interesting story of Kadiramma. She's sitting right here. She's 76-year-old lady. She was running a very small. First of all, the family situation is very bad because her daughter expired few years back. Her grandson is sitting next to her, and her father is also very sick. So this is only 3-member family, and extremely very difficult situation. So she is the only earning right now member. What she was doing, very small shop, and she was selling petty things. We helped her expand her shop, adding
cold drinks, adding bread, adding eggs. So and that is the only shop in the village. Now her income will enhance 100% more from the intervention that we are doing. Her grandson is right now doing college and he has an aspiration to do lab technician. So we will see how we can help him get admission and so that he can become a lab technician and earn in the family. Similarly, a lot of stories we saw. One family we saw, they were blacksmith, they were doing, they actually used to manufacture agriculture equipment, chisel and axe and all. The father, when he was doing it, he got hurt. So now the daughter, she is already in the college, she stepped in. While she is studying also, she is helping the family. But now what they have aspiration was to, because manufacturing is very small in the, so they are now becoming a trader also. So they wanted to buy some equipment so that they can, while they are manufacturing, they can also buy and sell. So this is what my experience is. Everybody has an aspiration to expand their business, diversify their business with a small entrepreneurship skill, but they need to know more entrepreneurship skills in a small way. That we will help them and adding to their aspirations and to their enhanced income. One important thing about, I would like to talk about Krishnaveni. When I met her, what she said that when they were laborers, they actually spent a lot of time not having food. What she said was actually heart touching. She said like, once I will start earning, now I am running this food business, I will see that if anybody is actually hungry, somehow and not able to afford, how I can feed them. Yeah. So this is the impact I can see that we are supporting them and now they are looking at supporting others. That is where I am saying you are taking social responsibility. In turn, they are also feeling social responsibility. That is the triggering point. We are all human beings. మనందరం మనుషులమే. మనుషులు ఒకసారి సహాయం వచ్చిన తర్వాత మనం నిలదొక్కుంటే మనం కూడా ఇంకొకరు సహాయం చేయాలనుకుంటాం. ఇది ఒకరికొకరు ఆ విధంగా చేసుకుంటూ పోతే సమాజం బాగుపడుతుంది. అదే చేస్తున్నాం. నువ్వు చెప్పవా ఏంటి నీ ఆస్పిరేషన్ ఏంటి? మైక్ ఏంటి ఆయనకి? నువ్వే ముసలమ్మ కష్టపడి నిన్ను చదివించింది. అవును సార్. నువ్వు చదువుకున్నావు. ఇప్పుడు ఎస్ సార్. నేను అదాని గారిని వాళ్ళ ఫౌండేషన్ నీకు అప్పచెప్పాను. అవును సార్. నిన్ను బాగా చదివించమని. ఇప్పుడు నువ్వేం చేయాలో నువ్వేమవుతావు? నేను డిగ్రీ చేస్తున్నాను సార్, బీఎస్సీ బయోటెక్నాలజీ సార్, ఫైనల్ ఇయర్ చేస్తున్నాను సార్. మా అవ్వ ఇంట్లో బోధగుట్టపల్లి గ్రామంలో ఉంటాం సార్, కుప్పం మండలం. మా అమ్మ 3 years బ్యాక్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్లో చనిపోయింది సార్. అప్పటి నుంచి 1 year బాగానే ఉంది సార్. పెరాలిసిస్ వచ్చి ఒక సైడ్ పనిచేస్తలేదు సార్. అప్పుడు నేను కాలేజీకి నిలిచిపోయి మా అమ్మని చూసుకుంటా ఉన్నాను సార్ ఇంట్లో. 1 year వరకు బాగానే ఉంది సార్. మళ్ళీ సడన్గా చనిపోయింది సార్. అప్పటి నుంచి మా ఊరిని కాలేజీకి పోతూ అంగడిని కూడా డెవలప్ చేయాలని థింక్తో చేస్తూ ఉన్నాను సార్. ఇప్పుడు ఆదాని ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో షాప్ని ఇంకా కొద్ది డెవలప్ చేసినాం సార్. దీనికి పైన మేము రంచి బాగా బతకొచ్చనే నమ్మకం వచ్చింది సార్ మాకు. నువ్వేం చేస్తావు నెక్స్ట్? ఎట్లా నువ్వు చెప్పాలా? నువ్వు ఆవిడ చదివించింది, ఇప్పుడు నీకు నమ్మకం వచ్చింది, షాప్ బాగుంది, నువ్వు కష్టపడాలా. నీకు ఒక కష్టంలో మీ అవ్వ నిన్ను చదివించే పరిస్థితికి వచ్చింది. ఆవిడ కష్టపడే సమయంలో నాకు ఒక ఆలోచన ఇచ్చి నేను ఒక మనిషిని పంపించాను మీకు. అదాని వచ్చారు. ఇలాంటి వాళ్ళు అందరిని రమ్మంటున్నా, ఇంకా చాలా మంది రావాలి. ఇప్పుడు కష్టకాలంలో మీ షాపుని రివైవ్ చేశారు. ఏం కావాలో చేస్తారు. నీ చదువుకు కూడా ఏం కావాలో చదివిస్తారు. నువ్వేం చదువుకుంటావు? నువ్వు చదువుకొని ఒక రోజున ఇక్కడి నుంచి చెప్పాలి. ఒక మార్గదర్శిగా నువ్వు ఉండి 10 మందికి సహాయం చేసే పరిస్థితి నీకు రావాలి. దానికి ఏం చేస్తావు చెప్పు? డిగ్రీ కంప్లీట్ చేసుకొని ల్యాబ్ టెక్నీషియన్కి ట్రై చేస్తాను సార్. ఎక్కడైనా కోర్సుకి బయట వెళ్తాను సార్. కోర్సు కూడా వెళ్తావు, చదువుకుంటావు. చదువుకొని మంచి ల్యాబ్ టెక్నీషియన్ కానీ లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే R&Dలో కూడా పనిచేసి రీసెర్చ్ కూడా పోవచ్చు నువ్వు. సరేనా? సరే సార్. అది నువ్వు వర్కౌట్ చేయి. వాళ్ళకు యూ ఆల్సో డూ వన్ థింగ్. దిస్ టైప్ ఆఫ్ బాయ్స్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ in R&D also. Right, sir. If they are interested in that, sure, then guide them. Then they will become one of the best resource. You will have that satisfaction. Absolutely. నేనేమంటున్నానంటే వారికి ఇప్పుడు చెప్పింది అదాని దీంట్లో అతను కానీ చేయగలిగితే
ముందు ల్యాబ్ టెక్నీషియన్ బీఎస్సీ పాస్ అవుతాడు, ల్యాబ్ టెక్నీషియన్కి వెళ్తాడు, R&D సెంటర్లో చేరతాడు. ఒకవేళ అన్ని భగవంతుడు ఆశీర్వదించి ఆయన కూడా చేసుకోగలిగితే ఒక సైంటిస్ట్ అయ్యేదని కూడా అవకాశాలు ఉంటాయి. మంచి ఉన్నత భవిష్యత్తు ఉంటుంది. అది కావాలి, అది నీ మనసులో ఉండాలి. సరేనా? నీ పేరేంటి? కళ్యాణ్ సార్. ఏమ్మా? కళ్యాణ్ సార్. ఓకే కళ్యాణ్, ఆల్ ది బెస్ట్. ఓకేమ్మా, గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించండి. థ్యాంక్ యూ. మీ వాట్ ఆర్ ఆల్ యువర్ అబ్జర్వేషన్స్ నౌ విత్ యువర్ స్టేక్ హోల్డర్స్?